ఒకే హీరోకి ఒకే రోజు రెండు సినిమాలు విడుదలయ్యాయని మీకు తెలుసా? అంతేకాదు ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని 100 రోజుల ప్రదర్శన పూర్తి చేశాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికీ చాలా అరుదుగా చెప్పుకునే ఈ సంఘటన వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 1990ల ప్రారంభంలో తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని అనుభవిస్తోంది. స్టార్ హీరోల సినిమాకు భారీ డిమాండ్ ఉండేది. విడుదల తేదీలు ముందుగానే నిర్ణయించబడేవి. ఆ కాలంలో థియేటర్ల కోసం నిర్మాతల మధ్య తీవ్ర పోటీ కూడా ఉండేది. అలాంటి సమయంలో 1993 సెప్టెంబర్ 3న నందమూరి బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు మరియు నిప్పురవ్వ ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సాధారణంగా ఒక హీరో సినిమా విడుదలైతే మరో సినిమా కొన్ని వారాల వాయిదా వేయడం ఆనవాయితీ. కానీ ఈ రెండు చిత్రాల విడుదల విషయంలో అది జరగలేదు. దీనికి ప్రధాన కారణం రెండు సినిమాలు వేర్వేరు బ్యానర్లలో వేర్వేరు నిర్మాతలతో ముందుగానే ప్లాన్ అయిన షెడ్యూళ్ల ప్రకారం సిద్ధమవ్వడమే. విడుదల తేదీ మార్చడం వల్ల పంపిణీదారులు, థియేటర్ ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో రెండింటినీ ఒకే రోజున విడుదల చేయాలని నిర్ణయించారు. విడుదల రోజున అభిమానుల్లో అపారమైన ఆసక్తి కనిపించింది. ఒకే హీరో నటించిన రెండు సినిమాల్లో ఏది బాగా ఆడుతుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. ప్రేక్షకులు రెండు సినిమాలను చూసి పోల్చడం అప్పట్లో పెద్ద ట్రెండ్ గా మారింది. వాణిజ్యపరంగా చూసిన ఈ సంఘటన ప్రత్యేకమే. అందుబాటులో ఉన్న సినీ చరిత్ర ఆధారాల ప్రకారం రెండు చిత్రాలు కూడా 100 రోజుల ప్రదర్శన సాధించాయి. అయితే ఖచ్చితమైన బాక్సాఫీస్ కలెక్షన్లు, మొత్తం థియేటర్ల సంఖ్య వంటి వివరాలకు అధికారికంగా అందరూ అంగీకరించిన రికార్డులు అందుబాటులో లేవు. అందుకే వాటిపై భిన్న వాదనలున్నాయి. ఈ సంఘటన తర్వాత ఒకే హీరో రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేయడంపై నిర్మాతలు మరింత జాగ్రత్తగా వ్యవహరించడం ప్రారంభించారు. ఎందుకంటే మార్కెటింగ్, థియేటర్ల కేటాయింపు, ప్రేక్షకుల దృష్టి రెండుగా విడిపోవడం వంటి సమస్యలు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మొదటిది, తెలుగు సినిమా చరిత్రలో ఒకే రోజు రెండు సినిమాలు విడుదలైన హీరోలు చాలా తక్కువ మంది మాత్రమే. రెండోది, బాలకృష్ణ తర్వాత ఇలాంటి సంఘటనలు దాదాపు కనిపించలేదు. మూడోది, ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలై 100 రోజులు ప్రదర్శన సాధించాయనే విషయం సినీ అభిమానులు ఇప్పటికే ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. అయితే ప్రాంతాల వారీగా ప్రదర్శన వివరాలు మారవచ్చని పాత రికార్డులు సూచిస్తున్నాయి. ఒక హీరో ఒకే రోజు రెండు సినిమాలు విడుదల కావడం మాత్రమే కాదు, రెండింటికి ప్రేక్షకుల ఆదరణ దక్కడం కూడా తెలుగు సినిమా చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది. ఇలాంటి అరుదైన తెలుగు సినిమా చరిత్ర విశేషాల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.